మహాగణాధిపతయే నమః. ఈ నెల 27వ తారీఖు అంటే జూలై 27వ తారీఖు 2019వ సంవత్సరంలో అడికృత్తికా తిథి వచ్చింది. అంటే ఈ అడికృత్తికా తిథి అనేటువంటిది ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సశాస్త్రీయంగా పూజ అర్చన ఆరాధన చేస్తారో వాళ్ళకి అనేకమైన విశేషమైన శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఎవరెవరైతే అశ్విని మఖ మూల ఆరుద్ర స్వాతి శతభిషం మృగశిర చిత్త ధనిష్ట కృత్తికా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో అప్పుల వల్ల కానీ అంటే రుణాల వల్ల కానీ అంతుపట్టని రోగాల వల్ల కానీ రక్త సంబంధమైన రోగాల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ ఇబ్బందులు పడేటట్లయితే రేపు 27వ తారీఖున అడికృత్తిక పూజ గనక చేసేటట్లయితే అడికృత్తిక ఆరాధన అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. రుణాలు తీరతాయి, రోగాలు నయమవుతాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు, లేదా శత్రువులు మన కళ్ళబడకుండా వెళ్ళిపోతారు. కనుక ఇంత మంచి తిథి ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం జూలై 27వ తారీఖు 2019లో వచ్చింది. ఈ రోజున మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పైన నేను చెప్పినట్లుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు వస్త్రాలు సమర్పించి ఎర్ర పుష్పాలతో కనుక పూజ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇది ఎందుకు చెప్పామంటే కుజగృహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఆలస్య వివాహం అవటం, అలాగే శత్రు రుణ రోగకారకుడైనటువంటి కుజుడు మన జాతక స్థానాల్లో దుస్థానాల్లో మనకి సరిపడిన స్థానాల్లో ఉన్నప్పుడు ఈ రకమైన బాధలు అనుభవిస్తూ ఉంటారు. కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సర్పగ్రహాలు. కాబట్టి ఆ రోజున మీరు గనక ఈ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటట్లయితే ఈ పైన చెప్పినటువంటి దుష్పరిణామాలు జాతకంలో ఉన్నటువంటి దుష్పరిణామాలని సులువుగా తేలిగ్గా దాటడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. దాటి తీరతాడంతలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇందాక నేను చెప్పాను ఆరుద్ర శతభిషం స్వాతి అశ్విని మఖ మూల మృగశిర చిత్త ధనిష్ట. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పిన నక్షత్రాలు రాహుకి సంబంధించినవి, కేతుకు సంబంధించినవి, అలాగే కుజుడికి సంబంధించిన మృగశిర చిత్త ధనిష్ట. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం, అలాగే కృత్తికా నక్షత్రం, ఇవి ఈ నక్షత్ర జాతకులు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏవైనా సరే అంతుపట్టని సమస్యలతో ఎడతెగని సమస్యలతో బాధపడేటట్లయితే ప్రతి సంవత్సరం అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా కనుక జరిపించగలిగితే వాళ్ళ జాతకంలో ఎన్నో అంతుపట్టనటువంటి సమస్యల్లోంచి బయటకు వచ్చి అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు, మంచి ఆయురారోగ్యాలను పొందగలుగుతారు. అయితే ఎందుకు చెప్పాము అని అంటే రాహుకేతువులు సర్పగ్రహాలు. రాహుకేతువులు సర్పగ్రహాలు కనుక రాహు నక్షత్రాలు అలాగే కేతు నక్షత్రాలు. రాహు నక్షత్రాలు అంటే ఆరుద్ర స్వాతి శతభిషం, కేతు నక్షత్రాలంటే అశ్విని మఖ మూల. ఈ సర్ప నక్షత్రాలకి రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది. ఎందుకని ఈ నక్షత్రాలకి కుజుడు అధిపతి, కుజుడికి సర్పగ్రహాల అధిపతి, సర్పగ్రహాలన్నిటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి అయి ఉన్నాడు. అలాగే మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి కుజుడు అధిపతి. ఈ కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కనుక ఖచ్చితంగా ఈ సర్పగ్రహాలకి సంబంధించి కుజగ్రహానికి సంబంధించి అంటే సర్పదోష నివారణ కానీ కుజదోష నివారణ కానీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన సశాస్త్రీయంగా జరిపించుకుంటే అనంతమైన విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. రుణాలు తీరి అత్యంత సంపన్నులు అవుతారు. రోగాలు అంటే అంతుపట్టని రోగాలు ఈ రోజున మనం గమనిస్తున్నాం. స్కానింగుల్లో బయటపడవు, ఎక్కడ చూసినా బయటపడవు. అక్కడ మందులు వాడండి, ఇక్కడ మందులు వాడండి అంటారు. ఎన్ని వాడినా కూడా బయటపడని పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో కూడా మీరు
ఈ అడికృత్తిక రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటట్లయితే ఈ రక్త సంబంధమైన రోగాలు, అంతుపట్టని రోగాలు ఈజీగా శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాయి. మంచి ఆయురారోగ్య ఐశ్వర్యవంతులు అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి కూడా చెప్పాం. ఆశ్లేష నక్షత్రమే సర్ప నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అధిపతి సర్పం. అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అనుకోని అవాంతరాలను ఎదుర్కోవటం మనం అనేక రకాలైన జాతకాలలో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్ని రకాల ముందడుగేసి చూస్తారు, కానీ అనుకోకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ఎంతో విశేషమైన ఫలితాలని ఇస్తుంది. అలాగే ఇంకొక నక్షత్రం కూడా చెప్పాం, కృత్తిక నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రం అనేది రవికి సంబంధించిన నక్షత్రం అయినప్పటికీ ఇది చెయ్యాలని ఎందుకు చెప్పామంటే, మనం సుమారుగా ఒక 100 జాతకాలు కనుక చూసేటట్లయితే ఒక 30-40 జాతకాలు మాత్రమే కృత్తిక నక్షత్రంలో పరమోచ్చ స్థితిలో ఉంటాయి. మిగతా 60% జాతకాలు కొద్దిగా అంటే అంత ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి వెళ్లకుండా కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనం అనేక రకాలైన జాతకాల్లో చూస్తున్నాం. ఇది ఎలా చెప్తాము అని అంటే, సుమారుగా ఒక 100 జాతకాలు తీసుకుంటాం. దాంట్లో ఒక 40 జాతకాలు ఉచ్చ స్థితిలో ఉంటున్నాయి కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళవి. మిగతా 60 జాతకాలు కొద్దిగా అన్బ్యాలెన్స్డ్గా రకరకాల ఇబ్బందులతో ఏం చేయాలో తెలియని రిస్కులతో ఉంటున్నారు. కారణం ఏంటంటే, స్వతసిద్ధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం వాళ్ళు వాళ్ళ నిజాయితీతో కానీ, వాళ్ళ నిజాయితీ వల్ల కానీ, వాళ్ళ ముక్కుసూటితనం వలన కానీ, కాస్త లౌకికం లోపించడం వలన వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా వెనకబడేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా రేపు వచ్చేటువంటి 27వ తారీఖున వచ్చేటువంటి అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన సశాస్త్రీయంగా చేసి రుణ శత్రు రోగాల నుండి విముక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఆ రోజున ఇంకొక చిన్న రెమెడీ కూడా చేయవచ్చు. ఒక బాల బ్రహ్మచారి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడు, కరెక్ట్గా చెప్పాలంటే సుమారుగా ఒక 12 సంవత్సరాల బాలుడు, ఒక బ్రాహ్మణ బాలుడు గనక మీకు గనక లభించేటట్లయితే అతన్ని తీసుకుని వచ్చి చక్కగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద భావించి అతనికి ఎర్రటి పట్టు వస్త్రాలు సమర్పించి అతని నుంచి ఆశీర్వచనం కనుక తీసుకునేటట్లయితే మీకున్నటువంటి ఇందాక నేను చెప్పిన విధంగా జాతకాల్లో కుజదోషం ఉన్నప్పటికీ, సర్పదోషం ఉన్నప్పటికీ, అలాగే నేను చెప్పిన నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఆశ్లేషతో పాటుగా రాహు నక్షత్రాలు ఆరుద్ర, శతభిషం, స్వాతి, అశ్విని, మఖ, మూల, మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల వాళ్ళందరూ రేపు 27వ తారీఖున అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన సశాస్త్రీయంగా చేసి శత్రు రుణ రోగాలని వదిల్చుకుని ఆ దోషాలను పోగొట్టుకుని అఖండ ఐశ్వర్యాలతో మంచి ధైర్య సాహసాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మంచి ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నాం. కారణం ఏమిటంటే, సర్వసాధారణంగా మనం జాతకాల్లో చూసేటప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు. ఆ కుజుడు ఇలా మన జాతక రీత్యా కొద్దిగా దుస్థానాల్లో అంటే మనకి పనికిరాని స్థానాల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆత్మవిశ్వాసం లోపించటం, నలుగురిలో తిరగాలన్నా తిరగలేకపోవటం, అనవసరంగా కోపం రావటం, అందరి మీద విరుచుకుపడటం, ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే ఈ రెమెడీ మీకు అత్యంత తేలికైన సులువైనటువంటి ఉపాయంగా మీకు చెప్పబడింది. కనుక పైన నేను చెప్పిన నక్షత్రాల వాళ్ళందరూ, అలాగే కుజదోషం ఈ రకంగా కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా, కాలసర్పదోషంతో బాధపడుతున్న వాళ్ళు మీరందరూ కూడా ఈ 27వ తారీఖున వచ్చేటువంటి అడికృత్తిక తిథి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన సశాస్త్రీయంగా చేసి అనేక శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలతో, అనంతమైన భోగాలతో, ధైర్య సాహసాలతో, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి.